ఆదివాసీల ఐక్యత. జై నాయక్పూర్, జై జై భీమన్న, 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 జై భీమన్న. జై భీమన్న. జై భీమన్న. చేపూర్ నాయకపోటు సంఘం నుంచి మేమందరము ఐక్యతంగా ఉండి అందరం కలిసి భీమన్న దేవుని గత 16 సంవత్సరాలు జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో భీమన్న దేవుని గదలు ఎదుర్కొని మేము గంగ స్నానాలు చేసి మళ్ళా గంగ స్నానాలు అయిన తర్వాత తెల్లారి అగ్నిగుండం దున్ని మేమందరము మంచి ఐకమత్యంతో అందరము బుక్క గులాలు మన దేవుని ఆదర్శంగా తీసుకొని పండుగ ఘనంగా జరుపుకుంటాము. అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు సుగా మేము కొన్ని పెట్టుకున్నాము. కబడ్డీ టోర్నమెంట్ ఆల్ నిజామాబాద్ జిల్లాలో అన్ని గ్రామాలకు అందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని కబడ్డీ ఆడాలని మా సంఘం నుంచి అందరికీ విన్నవించుకున్నాము. అందుకోసం మేమందరము ఈ భీమన్న పండుగని ఘనంగా జరుపుకుంటాము ఐకమత్యంతో. జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై నాయక్పూర్, జై నాయక్పూర్. గత 16 సంవత్సరాల నుండి మా చేపూరు గ్రామంలో భీమన్న ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం. జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో కూడా ఈ భీమన్న ఉత్సవాలని నాయక్పూర్ కులస్తులు అందరము ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరము పోచంపాడులో అక్కడ కూడా భీమన్న పండుగని పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అక్కడ అన్ని గ్రామాల నుండి వచ్చేసి అక్కడ కూడా భీమన్న ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకుంటాం. మరి ఇది మాకు 3 రోజుల గొప్ప పండుగ. మొదటి రోజు గదాలను ఇక్కడ నుండి తీసుకెళ్ళి విలేజ్ లోపల మా సంఘ భవనంలో నైట్లో తీసుకువెళ్ళి ఉంచుతాము. తర్వాత నెక్స్ట్ డే ఊరేగింపు ఆరెత్తడం అని అంటాము, ఊరేగింపు చేస్తాము. మరి దాని తర్వాత అదే రోజు గంగ స్నానానికి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులందరము గంగ స్నానానికి వెళ్ళి అక్కడ మళ్ళీ నైవేద్యాన్ని కూడా వేయించుకొని భోజనం చేసేసి ఇక్కడికి వస్తాము. తెల్లారి మళ్ళా ఇక్కడ భీమన్న కళ్యాణం అనేటువంటి జరుగుతుంది, అగ్గిగుండం దున్నడం ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ సంవత్సరం గతంలో కూడా నిర్వహించినాము కబడ్డీ టోర్నమెంట్ని. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా కబడ్డీ టోర్నమెంట్ని నిర్వహిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా చాలా టీంలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రారంభమవుతుంది 9-9:30 వరకు కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. అలాగే అన్నదాన కార్యక్రమం విలేజ్ వాళ్ళందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చాలా విజయవంతం చేస్తున్నారు. అందరికీ చాలా చాలా ధన్యవాదములు. ఇక్కడ మేమందరం ఐకమత్యంతో ఈ పండుగని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మా కులదైవమైనటువంటి భీమన్న పండుగని చాలా చిన్న పిల్ల పాపలతో అందరము కుటుంబ సభ్యులము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాము. జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై భీమన్న, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, జై నాయక్పూర్, జై నాయక్పూర్.
కార్తీక ప్రతి కౌన్సిలర్ అటే పోయిండు కొడుకన్నారు గుట్టకన్నారు ఆడ ఇంకా చాలు చేయలే ఏ ఊరు వస్తారు ఏం కథ అందరు మా వాళ్ళు నాగపూర్ సంఘం శ్రావణ అశోక్ అశోకుడు గిరీష్ అవి టెంకాయలు జై భీమన్న జై భీమన్న సరే ఇట్లా ఇట్లా రండి జై భీమన్న జై భీమన్న జై భీమన్న జై భీమన్న కొద్దిగా బ్యాక్ బ్యాక్ జై భీమన్న గంగన్నకి ఇలా ఖుషి కబరా కొడుకు సెక్రటరీ గ్రూప్ 4 లో సెలెక్ట్ అయ్యిండు ఏంది అలా మొత్తం టోటల్ ఇలా భీమన్న మనకు వెంకయ్యనే భీమన్న జై భీమన్న అజెట్ రండి తొందర రండి జై భీమన్న జై భీమన్న జై భీమన్న జై ఆదివాసీ జై ఆదివాసీ జై నాయక్ అన్న మాజీ సర్పంచ్ అక్కడికి మీతో పాటు కమిటీ అధ్యక్షులు మేడిపల్లి శ్రీకాంత్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడిపల్లి శ్రీకాంత్ గారు కబడ్డీ క్రీడాకారులు డీసీబీ చైర్మన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రావణ్ రెడ్డి సార్ గారు
రవి గారు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సహకారం అందిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ మూడు అశోక్ గారి జిల్లా సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కర్త క్రియకర్మ చేపూర్ల రాజేశ్వర్ సార్ హలో. సంఘం అంటే ఒక ఆలోచన, సంఘం అంటే ఒక పోరాటం, సంఘం అంటే ఒక విశ్వాసం, సంఘం అంటే ఒక చైతన్యం, సంఘం అంటే ఒక అవగాహన, సంఘం అంటే ఒక నమ్మకం. జై భీమన్న, జై జై భీమన్న. దీనిలోని రెండవ అక్షరం ఆ అనే పదం నుండి ఉద్భవించిన ఆదివాసి నాయకపోడు. జై భీమన్న. మన చేపూరు గ్రామంలో గత 16 సంవత్సరాల నుండి భీమన ఉత్సవాలని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన చేపూరు గ్రామంలో భీమన ఉత్సవాలని గత 3 రోజుల నుండి ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి మన చేపూరు గ్రామ నాయకుడు కులస్తులందరి తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపు. గ్రామంలో మా నాయకుడు కుల సంఘం యూత్ మరియు ప్రతి సంఘం సభ్యులు సహకారంతో గత 16 సంవత్సరం నుండి మేము ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మా కార్యక్రమాన్ని ఆహ్వానించి వచ్చిన పెద్దలు మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గారు, మా జిల్లా అధ్యక్షులు రామచందర్ గారు, వీరందరికీ వచ్చిన వారందరికీ మా యొక్క నాయక్ కోడ్ కుల సంఘం నుంచి వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జై భీమన్న. ఈ కార్యక్రమానికి జరుపుకున్నందుకు వచ్చిన పెద్దలకు అందరికీ జై భీమన్న తరఫు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గౌరవనీయులు చేపూరు గ్రామస్తులు మరియు ఆదివాసీ నాయకుడు కుల సంఘ బాధ్యులు వారి పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లాలో ఈరోజు కార్తీక పౌర్ణమి భీమన్న వారోత్సవాలు మరి భీమన్న ఉత్సవాలు సందర్భంగా మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా నిజామాబాద్ జిల్లాలో ఈ రోజు రేపు మరి ఈ భీమన్న ఉత్సవం జరిగే సందర్భంగా రాష్ట్ర ఆదివాసీ నాయకులు సేవా సంఘం బాధ్యులు, ఉద్యోగ సంఘ బాధ్యులు మరియు ఉద్యోగ సంఘం సేవా సంఘం జిల్లా బాధ్యులుతో పాటుగా వివిధ రాజకీయ నాయకులు మరి నా తోటి ఉద్యోగ సోదరమణులు, అంతేకాకుండా నాయకపూడు కుల సంఘ బాధ్యులు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఏటా నిజామాబాద్ జిల్లాలో మరి ఇక్కడ ఈ చేపలో మాత్రము ఈ కబడ్డీ ఉత్సవాలు అనేది నిర్వహించడము మేము చాలా గర్వకారణంగా భావిస్తున్నాం. ఎందుకంటే జాతి కొరకు జాతి యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని కట్టుబాట్లను కూడా మరి పాటిస్తూ రాబోయేటటువంటి తరాలకు స్ఫూర్తిగా ఉండేటట్లుగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకులు రాజేశ్వర సార్ కానీ ఇంకా అందరూ కూడా గౌతమ్ కానీ అందరూ కూడా మరి మీ యొక్క ఐక్యత చూస్తుంటే చాలా మంచి అనిపిస్తుంది. మరియు రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు పూన ఆనందరావు గారికి మరియు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి కుల పెద్దలందరికీ మరియు రాజకీయ నాయకులందరికీ కూడా భీమన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అయితే ప్రతి సంవత్సరం మనము కార్తీక మాసంలో ప్రతి గ్రామంలో రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో కార్తీక మాసంలో భీమన ఉత్సవాలు చేసుకుంటున్నాం. మనము కార్తీక మాసం అనగానే కార్తీక పౌర్ణమి అనేది గుర్తొచ్చేది దాదాపు క్యాలెండర్లో చూస్తున్నాం. మనము గురునానక్ జయంతి అనేది ఉంటుంది. అట్లాంటివి కాకుండా కార్తీక పూర్ణమి అనేది అక్కడ గుర్తు రాగానే భీమన ఉత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా గుర్తుండే విధంగా ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాలో మరియు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో పెద్ద మొత్తంలో ఈ భీమన ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో
కార్యక్రమం చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఒక 5 నిమిషాల్లో కూడా ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని గేమ్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం ఎంతో ప్రేమగా అప్యాయకంగా పిలిచినటువంటి గౌరవనీయులు పెద్దలందరూ మన వేదిక మీద ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా లేట్ అయింది. ఒక 5 నిమిషాలు ఒక్క పట్టేసి మనం స్టార్ట్ చేసుకున్నామని చెప్పి దయచేసి మిత్రులందరూ క్రీడాకారులందరూ మరి ఇక్కడికి రావాల్సిందిగా కోరుతూ, ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి ఏటా భీమన్న ఉత్సవ దర్బార్ కార్యక్రమాన్ని ఆదివాసీ నాయకుడు సేవా సంఘం తరఫున ఏదైతే ఘనంగా నిర్వహించుకుంటున్నామో అట్టి కార్యక్రమానికి ఒక మార్గదర్శకంగా ఈ రోజు చేపూర్ గ్రామం నిలుస్తుందని చెప్పడంలో అతియోక్తి లేదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. మన మాజీ సర్పంచ్ గారు సతరంగా చెప్పినట్టు గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి కులం యొక్క సంస్కృతి సంప్రదాయాలు, మన జాతి ఐక్యతను, మరి యొక్క జాతి యొక్క పటిష్టతని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చేపూరు గ్రామ పెద్దలకు, నాయకుడు యువకులకు, పెద్దలందరికీ నేను శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇది మనకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ జనగణన కులగణన అనేది ఏదైతే చేపిస్తుందో ఇది మనకు మంచి అవకాశం. మనం దాదాపు నిజామాబాద్ జిల్లాలో 40,000 మందిని నివసిస్తా ఉన్నాం నాయకపట్నం, కానీ గతం యొక్క సెన్సస్ లెక్కలు చూస్తే కేవలం 13,000 మంది మాత్రమే చూపెడతా ఉన్నారు. కాబట్టి మనకు రాజకీయంగా ఆర్థికంగా ఎటువంటి సౌకర్యాలు ప్రభుత్వంతో అందుతలేవన్నది నిర్విధాంశం. సో ఇప్పుడు మన భీమన్న దేవుని పండుగ సందర్భంగా కార్తీక మాసం ఈ కార్యక్రమం వచ్చింది కాబట్టి మనకు సంతోషకరమైన విషయంగా చెప్తూ, దయచేసి మీ దగ్గరికి ఎవరైతే ఎన్యూమినేటర్స్ వస్తారో వాళ్ళు మీ యొక్క కుటుంబ వివరాలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కాలం నెంబర్ 8లో నాయకపోడని రాపించాలని చెప్పేసి దానికి మీ సహకారం అందరూ యూత్ అందరూ మనకు తెలియని వారి కుటుంబాలు ఉంటే వాళ్ళకు తోడుగా ఉంటూ రాపియాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఎక్కడో అన్ని గ్రామాల వాళ్ళు అందరం కూడా ఒక దగ్గరికి వచ్చి మనం ఇక్కడ అందరము కలిసికట్టుగా ఉండి సోదర భావంతో మీరు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకుంటే రాబోయే రోజుల్లో రిలేషన్షిప్ అనేది మనకు పెరిగి మరి ఒక ప్రేమాభిమానం పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఈ క్రీడా స్ఫూర్తిలో గెలుపు ఓటములు ఒక సామెత చెప్పారంటే కింద వద్ద మనదే మీద వద్ద మనదే అన్నట్టు ఇక్కడ ఏ టీము గెలిచినా మన నాయకపోతే అనేది గుర్తుంచుకొని ఆ యొక్క క్రీడా స్ఫూర్తితో ఉండి మరి సజావుగా సచ్చీలంగా ఒక క్రీడా స్ఫూర్తిని చాలని చెప్పేసి నేను కోరుకుంటూ, టైం లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. జై నాయక బోర్డ్స్, జై భీమన్న. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈనాటి భీమన్న పండుగ క్రీడా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ప్రతినిధులు, సొసైటీ చైర్మన్ గారు కానీ, మున్సిపల్ చైర్పర్సన్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ, రాష్ట్ర అధ్యక్షులు కానీ, మీ గ్రామ సర్పంచ్లు కానీ, ఇతర పర్టికులర్గా ఈనాటి కార్యక్రమాన్ని చక్కటి క్రీడా స్ఫూర్తితో మొదలుపెట్టినటువంటి 16వ వసంతానికి నడుస్తూ 100 వసంతాల వైపు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, స్వాగతం పలుకుతున్నాను. ఇకపోతే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం వచ్చింది ఆడుకోవడానికి, ఆటతో పాటు మేలుకోవడానికి. ఎందుకంటే జాతి యొక్క అస్తిత్వం, జాతి యొక్క మనుగడ, జాతి యొక్క సంస్కృతి, జాతి యొక్క భాష, జాతి యొక్క కలయిక అన్ని కలిసినప్పుడే అది పండగైనా, ఉత్సవమైనా, క్రీడా మహోత్సవమైన, కార్తీక మాసమైన. ఎందుకు చెప్తున్నానంటే ఎంత చక్కటి క్రీడా స్ఫూర్తి ఉన్నా మిమ్మల్ని మేలుకొలిపి ఒక దగ్గర గ్యాదర్ చేసి మిమ్మల్ని ఉత్సాహంగా ముందుకు జరిపేటటువంటి తత్వం కలిగినటువంటి చక్కటి ఆర్గనైజేషన్ మీ దగ్గర ఉంది. ఎందుకంటే దాదాపు రాష్ట్రమంతా తిరిగాను. గత 20 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల్లో ఉద్యోగం చేశాను. నాది 5వ గవర్నమెంట్ ఉద్యోగం. నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక డిఎస్పీ హోదాలో ఇక్కడ మీ నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నా మీ దగ్గరికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా మన నాయకోడ్ సేవా సంఘం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఎందుకంటే చదువు ఒక్కటే మార్గం. మనకి చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే ఉన్నతంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా మన ప్రభుత్వాల నుంచి మనకు రావాల్సినటువంటి అన్ని కూడా పొందుతాం.
జై కుమరంభీం. ఈనాటి భీమన్న ఉత్సవాలకు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు రామచంద్ర గారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి ఆనందరావు గారు, మరియు మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గారు, మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ శ్రావణ్ కుమార్ గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్న మా కుమరంభీం వారసులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈనాడు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడుస్తున్నందుకు వెనక ముందు ఉండి నడిపిస్తున్నటువంటి రాజేశ్వర్ గారిని, పోలీస్ రాజేశ్వర్ గారిని అభినందిస్తూ, ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ మీ యొక్క జాతి అభ్యున్నతికి పాటుపడాలని, ఇందాక మన ఆనందరావు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో విద్య యొక్క అవసరం ఎంతైనా ఉంది. అందరూ కూడా యువకులు, యూత్, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆనందరావు గారిని మరియు సీఏగా వచ్చినటువంటి మన ఇంకొక అతిథులు రాజశేఖర్ గారిని పూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ, అలాగే మీ జనాభా ఏ విధంగా ప్రభుత్వ లెక్కల్లో వెనుకబడిపోతుందో విపులంగా వివరించారు మన జిల్లా అధ్యక్షుడు రామచంద్ర గారు. నేడు జరుగుతున్నటువంటి కులగణనలో మీ అంతు పాత్రను పోషిస్తూ మీ కుల స్ట్రెంత్ ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇది మంచి అవకాశం. రాజకీయంగా ఎన్నో అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాన్ని వినియోగిస్తూ మీరు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ల్యాండ్ బ్యాంక్ కనెక్షన్ చరణ్ చెప్తాను సోదర వ్యాయామ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఆర్గనైజర్ పక్కన ప్రత్యేక కృతజ్ఞతలు. తదుపరి బసాపు శ్రీలంకలో పర్చేస్ చేసుకుంటున్నారు. గ్రూప్ సెమీ సర్కిల్ గ్రూప్ అశోక్ సార్ ₹3,000 అలాగే షీల్డ్ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెండవ బహుమతి ₹2,000 అలాగే నగదు మరియు షీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉంటావా ఈ లైఫ్ సూర్య నువ్వు కూడా నీకు నచ్చింది అన్న నచ్చింది. Gracias.